ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 8వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనం వరకు. మేము అగాధమున ప్రవేశించినట్లు ఆజ్ఞాపింపవలదు అని అవి ఆయనను అర్థించెను. అప్పుడు అచ్చట కొండ చర్యపై పెద్ద పందుల మంద ఒకటి మేయిచుండెను. ఆ పందులలో ప్రవేశించుటకు మాకు అనుమతి నొసగుడు అని దయ్యములు ప్రార్థింపగా యేసు అందుకు అనుమతినిచ్చెను. అప్పుడు ఆ భూతములు వానిని విడిచి పందులలో చొచ్చెను. వెంటనే అవి ఆ కొండ చర్య నుండి వేగముగా పరుగెత్తి సరస్సులో పడి మునిగి చచ్చెను. పందుల కాపరులు అది చూచి పరుగెత్తుకొని పోయి పట్టణములలోనూ పరిసర ప్రాంతములలోనూ ఈ విషయమును వెల్లడించిరి. ప్రజలు ఈ వింతను చూచుటకై యేసు వద్దకు వచ్చి దయ్యములు పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూచి భయభ్రాంతులైరి. అంతకుముందు అది చూచిన వారు దయ్యముల నుండి వాడు ఎట్లు విముక్తుడై స్వస్థత నొందెనో వారికి వివరించిరి. గరాసేనులోని జనులెల్లరూ మిక్కిలి భయపడి తమను విడిచిపొమ్మని ఆయనను ప్రార్థించిరి. కనుక యేసు పడవ ఎక్కి తిరుగు ప్రయాణమాయెను. దయ్యముల నుండి విముక్తి పొందినవాడు నన్ను మీతో ఉండనిండు అని ఆయనను వేడుకొనెను. కానీ యేసు వానితో, నీవు ఇంటికి పోయి దేవుడు నీకు చేసిన మహోపకారమును జనులకు తెలుపుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు కావించిన మహోపకారమును గూర్చి పట్టణమంతటను ప్రచారము గావించెను. జనసమూహము యేసు కొరకు ఎదురు చూచుచుండెను. కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనకు స్వాగతమిచ్చిరి. ప్రార్థనా మందిర అధికారియగు యాయిరు వచ్చి యేసు పాదములపై పడి తన ఇంటికి రమ్మని ప్రార్థించెను. ఎందుకనా సుమారు 12 ఏళ్ల ప్రాయము గల అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండెను. ఆయన పోవుచుండగా ప్రజలు తొక్కిసలాడుచు ఆయన వెంట వెళ్ళిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.